హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా ఇంట్లోనే ఉండి స్టే హోమ్ స్టే సేఫ్ పాటిస్తున్నారని అనుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్లో తెలియజేయండి. సో నేను ఇవాళ కార బూందీ మురుకులు ఎలా చేయాలి అన్నది చెప్తానండి. అంటే బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కొంచెం ఉపయోగపడుతుంది నా ఎక్స్పీరియన్స్, నేను ఏంటేంటి ఎలా చేస్తాను అన్నది. ఒక్కసారి చూడండి, నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నేను మురుకులు చేయడానికి పిండి కలుపుకుంటున్నానండి. 2 గ్లాసులు శనగపిండి తీసుకున్నాను. సో ఫస్ట్ 2 గ్లాసుల శనగపిండికి 1 గ్లాసు కంప్లీట్గా బియ్యం పిండి వేస్తే మీకు కరకరలాడతాయి. లేదు హాఫ్ గ్లాస్ వేసుకుంటాం, బియ్యం పిండి ఎక్కువ కలుపుకొని ఇష్టం లేని వాళ్ళు హాఫ్ గ్లాస్ కలుపుకున్నా సరిపోతుందండి. ఫస్ట్ మురుకులకి పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకొని బూందీ అంతా అయిన తర్వాత మురుకులు చేశాను నేను. సో అదే ఇప్పుడు మీకు చెప్తున్నాను. చాలా ఈజీ అండి. ఇప్పుడు 1 గ్లాస్ బియ్యం పిండి వేస్తున్నాను 2 గ్లాసులు శనగపిండికి. సో ఇది వేసుకున్నాక ఒకసారి కలుపుకొని తర్వాత ఉప్పు, ఫస్ట్ వాము పొడి అండి. వాము పొడి నేను గ్రైండ్ చేసి ఉంచుకున్నాను, కొంచెం ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. అది తర్వాత ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వాము వేసాను, వాము పౌడర్ వేసాను. తర్వాత కాస్త కారం, సీఎం మిరపకాయ కారం అంటారు కదండి, అది మా అత్తయ్య గారు నాకు చేసి పంపిస్తారు ప్రతి ఇయర్. సో అదేంటంటే కొంచెం వేస్తేనే కారం అయిపోతుంది, అందుకని నేను ఎర్రకారం ఎక్కువ వేయను. కావస్తే మీరు వేసుకోవచ్చు, కలర్ కావాలి అనుకున్న వాళ్ళు ఎర్రకారం కలుపుకోవచ్చు అండి. ఇది సీఎం మిరపకాయ కారం అనమాట. సీఎం మిరపకాయలు అని దొరుకుతాయి కదా, చాలా కారంగా ఉంటాయి. కొంచెం పౌడర్ వేస్తేనే మీకు ఒక రకమైన కారం తెలిసిపోతుంది అనమాట. అది కొంచెం వేస్తే చాలండి. అంటే మా పిల్లాడు తింటాడు కదా అని నేను ఎక్కువ చేస్తాను, అందుకని కారం ఉంటే అసలు ముట్టుకోడు మా వాడు, అందుకని కాస్త సరిపడా కొంచెం కారం వేసానండి. సో వేసి కొంచెం వేడి నూనె ఒక 2 స్పూన్లో 3 స్పూన్లో వేయచ్చండి. లేదు అంటే మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేయచ్చు. లేదు వేడి నూనె, నా దగ్గర బటర్ లేదు, నేను వెన్న కాచేసుకున్నాను, అందుకని ఇంకా వేడిగా నూనె పొయ్యి మీద పెట్టాను, ఆ నూనె వేస్తున్నానండి. వేసి కలుపుకున్నాను. సో ఇది నా దగ్గర ఉన్న మురుకు మెషిన్ అండి. నేను ఇక్కడ బెంగళూరులోనే మాకు దగ్గరలో మార్కెట్ ఉంటే అక్కడ రోడ్ మీద కొనేసుకున్నాను, ఏదో కంగారులాగా. అంటే కంగారులో ఇంకా ఫేర్ చేసేసుకోవాలి, ఏమీ లేదు అన్నట్టుగా చేసేసాను. ఎందుకంటే నాది ప్రెషర్, పాతకాల మిషన్స్ ఉంటాయి కదండి అమ్మ వాళ్ళ దగ్గర, అది నా దగ్గర లేదు. ఎందుకో నాకు ఆ ప్రెస్ చేయడం కష్టం అనిపిస్తూ ఉండేది. సో ఎప్పుడో ఇది కనిపిస్తే కొనేసాను, కానీ ఇది అసలు మంచి క్వాలిటీయే కాదండి, రోడ్ మీద దొరికింది, కంగారులో కొనేసాను. ఎంతో 250 300 ఇది నాకు నచ్చలేదు. అంటే షేప్స్ అయితే బాగున్నాయి కానీ క్వాలిటీ అయితే బాగాలేదండి. సో బెటర్ క్వాలిటీ కావాలి అంటే అమెజాన్లో ఇప్పుడు చూపిస్తున్నాను కదండి అది, కానీ ఇది 199 రూపీస్. ఆ ముందుది అయితే మీకు 500 ఎంతో. ఆ ఫస్ట్ చూపించిందే చాలా బాగుంటుందండి, చాలా మంచి క్వాలిటీ అది. ఒకసారి మీరు ట్రై చేయండి, అది వాడితే మాత్రం చాలా ఈజీగా బిగినర్స్ కూడా చేసేయగలుగుతారు. సో నేను ఇప్పుడు పిండి కలుపుకుంటున్నాను, అన్నీ వేసి కలుపుకొని పిండి బాగా ఇలా ప్రెస్ అవుతుంది. ప్రెస్ అయితే మీకు బాగా కరెక్ట్గా ఆయిల్ అది పడినట్టుగా. సో అందులో వేడి నూనె వేసి కలుపుతున్నాను. సో ఫస్ట్ చూపించిన మెషిన్ ఉంది కదండి అమెజాన్లో ప్రోడక్ట్స్ నాకు తెలిసి మంచి క్వాలిటీ ఉంటాయి. నేను కూడా తీసుకుందాం అనుకుంటున్నాను ఈ లాక్డౌన్ తర్వాత. సో ఫస్ట్ చూపించింది అయితే ప్రెస్ చేసి చేసేయడమే అనమాట. చాలా ఎక్కువ షేప్స్ మౌల్డ్స్ ఇచ్చారండి వాళ్ళు. సో సెకండ్ది అయితే ఇప్పుడు నేను మీకు చూపించాను కదా అలాంటిదే, కానీ నాకు ఎందుకో ఫస్ట్ మోడలే చాలా బాగుంది అని అనిపిస్తోంది. సో మీరు ఒకసారి అది తీసుకొని ట్రై చేస్తారా? చేసి ఎలా ఉందో అన్నది నాకు చెప్పండి. నేను కూడా ఫస్ట్దే కొనుక్కుందాం అనుకుంటున్నాను, 590 రూపీస్ ఎంతో చూపించారు కదా. సో ఇప్పుడు నేను అన్నీ కలిపి పిండి కలిపేసుకున్నానండి. కొంచెం జారుగానే కలుపుకోవాలి, లేదంటే దిగదనమాట అది కన్నంలోంచి. ఇప్పుడు మనకి ఎన్ని మౌల్డ్స్ ఉన్నా అన్నీ ఆ కన్నంలోంచి దిగాలి అంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను. సో ఇప్పుడు బూందీకి కలుపుకుంటున్నానండి పిండి. సో 2 గ్లాసులు తీసుకున్నాను శనగపిండి, దానికి ఒక గ్లాసు బియ్యం పిండి వేశాను. సో అదిగోండి బియ్యం పిండి కూడా జల్లించేసుకున్నాను, ఎందుకంటే ఈ బూందీకి జల్లించుకోవడమే మంచిది. ఎందుకంటే అది కానీ ఏమైనా రఫ్గా తగిలితే మీకు బూందీ సరిగ్గా పడదు ఆ కన్నంలోంచి అని నేను ఒకసారి జల్లించుకొని కొంచెం వాము ఉప్పు వేశాను. ఉప్పు వాము వేసి జల్లించేసుకొని అన్నీ కలిపి జారుగా కలుపుకోవాలండి, ఇది దిగాలి కదా. సో బూందీకి మనం దోసల పిండి కానీ కొంచెం పలుచగానే కలుపుకోవాలి. సో నేను అలా కలుపుకొని అదే చూసారా విస్కర్ ఉంది కదా, దాంతో అయితే మీకు అక్కడ అసలు ఎక్కడ ఉండలు కట్టేయడం కానీ లంప్స్ కానీ అసలు ఫామ్ అవ్వవు. సో ఇంక నేను దాంతోనే కలిపేశాను.
సో అది దాంతో కలిపేసి నేను తర్వాత బూందీ వేసినాను. బాగా నీళ్ళు అది సరిగ్గా పోసి మరీ ఎక్కువ లూజ్ అయిపోకూడదండి, అలానే మళ్ళీ గట్టిగా టైట్గా ఉంటే దిగదు. అందుకని అన్నీ కరెక్ట్గా చూసుకొని కలుపుకోండి. సో అలా ఉండాలండి కన్సిస్టెన్సీ, ఇలా అంటే ఇలా పడేటట్టుగా ఉండాలి. సో కన్సిస్టెంట్లో కలుపుకున్నాక నా దగ్గర చట్రం, పెద్ద చట్రం ఉంది. నేను ఎక్కువ పెద్ద చట్రం వాడట్లేదు. చెయ్యేదో నొప్పి పెడుతున్నట్టుగా అనిపించిందండి, బాగా బరువుగా ఉంది. అందుకని ఇప్పుడు నాకు కన్నాలు గరిటెలు ఉంటాయి కదా, ఇప్పుడు మనం నూనెలో తీసుకునే వస్తువులు దాంతోనే వేసేసానండి. ఇగో అలా ఒక ఒక చూసారా పులుసులో వేసుకునే గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతో వేసి ఇలా ఇలా దాని మీద అంటూ, చూసారా అలా ఎలా అంటున్నాను అలాగే అని వేస్తే కరెక్ట్గా పడుతుందండి. మీకు ఏదైనా పడట్లేదు, సరిగ్గా ఆకారంలో పడట్లేదు అంటే ఇంకా కొంచెం పిండి జారుగా అవ్వలేదు, కరెక్ట్గా లేదని అర్థం. సో ఒకసారి కన్సిస్టెంట్గా చెక్ చేసుకోండి. ఎప్పుడైతే ఇలాంటి గరిటెలు వాడి వేసుకుంటారో వెనక్కి భాగాన్ని తుడుచుకుంటూ ఉండాలండి. వేసిన తర్వాత గరిటెకున్న వెనక్కి భాగాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం వేసుకోవాలి, రెండో వాయి వేసుకోవాలన్నమాట. అలా వేసుకొని ఒక కరకరలాడుతూ మీకు తెలుస్తుంది, అది కొంచెం కలర్ మారిన తర్వాత ఆయిల్ బబుల్స్ ఉంటాయి కదా మూకుల్లో, అది ఆగిపోతుంది అనమాట. అది ఆగిపోయింది అంటే బూందీ వేగిపోయినట్టే. సో అవన్నీ తీసి నేను ఈ గరిటలో వేసుకొని ఆయిల్ అంతా, ఎక్స్ట్రా ఆయిల్ అంతా కింద ఓడిన తర్వాత అప్పుడు తీసుకున్నాను. ఈ రంగులో ఉండాలండి, మరీ బ్రౌనిష్గా అయిపోకూడదు, అలా అని కరకరలాడకుండా తీయకూడదు. సో బూందీ అంతా వేసుకున్న తర్వాత మిక్చర్ చేస్తున్నాను అనమాట, కార బూందీ కదా. సో ఇవన్నీ వేస్తే కూడా చాలా బాగుంటుంది, కరకరలాడుతుంది. పీనట్స్, కరివేపాకు, రోస్టెడ్ చనాదాలు వేసుకుంటున్నానండి, కొంచెం ఉప్పు, పసుపు, కారం. సో ఇంకా అంతా అయిపోయింది బూందీ. అటుకులు కూడా ఉన్నాయి, అటుకులు కూడా వేస్తే చాలా బాగుంటుందండి. సో ఇవన్నీ నూనెలో ఒకసారి వేయించుకొని ఈ బూందీలో వేసి కలిపేసుకొని, ఉప్పు, కారం మరీ ఎక్కువ కలిపేయకూడదండి, బూందీ కరకరలాడేదంతా ఇది నూకలు అయిపోతుంది అనమాట. సో ఎక్కువ కాకుండా జస్ట్ కరెక్ట్తో ఒకసారి ఇలా కలిపినట్టు కలిపి, లేదంటే ఇలా ఇలా జల్లించినట్టుగా చేస్తే దాని అంతటికి బూందీకి అద్దుకుంటుంది అనమాట. సో మీరు అది పక్కకు తీసేసుకోవచ్చు. సో ఇలా గరిటలో పెట్టి మరీ ఎక్కువ వేయించక్కర్లేదండి, ఇలా పెడితే ఆ వేడి నూనెలో వేగిపోతాయి గరిటలో పెడితే. చూసారా పీనట్స్ అలా వేస్తాను. సో ఇలాగే నేను మిగతా అన్నీ కూడా వేయించేసుకొని కలిపేసానండి. చాలా బాగా వచ్చింది, కరకరలాడుతూ వచ్చింది. మా వాడు ఈ రోజు వరకు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు అండ్ చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పిల్లలు ఇష్టపడతారు. ఈ లాక్డౌన్ కదా, అన్నీ ఇంట్లోనే చేసి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇదిగోండి నా మిక్చర్ అయిపోయింది, బూందీ మిక్చర్, కార బూందీ. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో ఇప్పుడు బూందీ అయిపోయిందండి, ఇది పక్కన పెట్టేస్తున్నాను. వెంటనే కంటైనర్లోని మూత పెట్టి పెట్టకండి, కొంతసేపు చల్లబడిన తర్వాత ఒక 1 hour 2 hours అలాగే బయట ఉంచి అప్పుడు లోపల పెట్టండి. డబ్బాలో మూత పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి నిలవ. సెకండ్ది ఇది ఉంది కదా, ఇప్పుడు నేను ఈ మురుకు మిషన్ నా దగ్గర ఉన్నదండి అది. సో ఇంకా నేను నా దగ్గర 5 షేప్స్ ఉన్నాయి, నాకు వాళ్ళు ఇచ్చిన 5 షేప్స్. ఒకటి కారపూస చేసుకోవడానికి, ఒకటేమో రిబ్బన్ మోడల్ అంటారు కదా, ఇంకోటి డిఫరెంట్ మోడల్స్లోవి ఇచ్చాడనమాట, స్టార్ మోడల్, ఇంకొంచెం పెద్ద కన్నాలు ఉన్నది, అలా 5 ఉన్నాయి. సో 5 రకాలతోని నేను 5 షేప్స్ వేసాను అనమాట, అదే మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు పిండి మనం లోపల పెడతాం కదా, మనం ఏదైతే వాడు ఇచ్చిన మేకర్ ఉంటుంది కదా, లోపల ఆయిల్ అద్దండి, ఆయిల్ రాస్తే అప్పుడు పిండి వేస్తే ఆ పిండి అంటుకుపోదు అనమాట. సో ఆయిల్ శుభ్రంగా అప్లై చేసేసుకొని అప్పుడు మీరు పిండిని వేయండి, అదే నేను మీకు చూపిస్తున్నాను. సో ఇలాగా మనం పిండి ఉంది కదా, పిండిని కొంచెం ఇలా పొడుగ్గా చేసినట్టుగా చేసుకొని అప్పుడు లోపల పెట్టుకుని ప్రెస్ చేయాలన్నమాట. దాన్ని క్లోజ్ చేసుకొని ఇలా తిప్పాలి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలన్నమాట. అది తిప్పితే చాలా, అంటే కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత అప్పుడు వేయండి. ఫస్ట్ కారపూస చిన్న కన్నాలు ఉంటాయి కదా, అది వేస్తున్నాను. అలా పెట్టాలండి, ఆయిల్ అప్లై చేసి దీనికి ఎలా అయితే లోపల పెట్టానో పెట్టి అప్పుడు మీరు ఒక్కొక్కసారి ఆయిల్ అంతా మాత్రం బాగా అప్లై చేయండి, ఆ పైన మూతకి ఆ లోపల ఉన్న మేకర్కి కూడా ఆయిల్ అప్లై చేసి అప్పుడే పెట్టండి. అప్పుడు లేదంటే అతుక్కుపోతూ ఉంటుంది. నా దగ్గర ఉన్నది మాత్రం చాలా బ్యాడ్ సో నా దగ్గర ఉన్నది అసలు మంచి క్వాలిటీ కాదండి. నేను రోడ్ మీద దొరికింది కదా, అప్పటికి అమెజాన్లోనే అది కొనలేదు, కంగారులో కొనేసాను. బట్ ఇది ఇంకా పాడేయాలన్నమాట, అసలు బాగాలేదు. ఇంకా తప్పక మా బాబు బర్త్డేకి చేసేసాను అనమాట, వాడికి ఇవి ఇష్టం కదా అని. సో ఇలా రోల్ చేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట, దాన్ని ప్రెస్ చేసి అప్పుడు తిప్పాలి. తిప్పి క్లాక్ వైజ్లోను అప్పుడు మీకు కింద నుంచి చాలా కరెక్ట్గా వస్తాయండి. ఈ మేకర్తో అయితే వేరే ప్రెషర్ మేకర్ ఉంది కదా, అమెజాన్లో చూపించాను, అదైతే చాలా బాగుంటుంది, అది కూడా ట్రై చేయండి ఒకసారి.
చాలా అలాగ తిప్పాలండి. అలా తిప్పిన తర్వాత మీకు ఆ సన్నగా పడుతుంది. ఇది కారపూస అనమాట. సో చూసారు కదా. సో ఇలాగా వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేస్తే వెంటనే ఇదైపోతుంది. మరీ బ్రౌనిష్గా రాకూడదండి. నేను కొంచెం ఆయిల్లో పెట్టేశాను, ఫాస్ట్గా అవ్వట్లేదు, లేట్ అయిపోతుందని. సో నాకు కొంచెం మాడేయి డార్క్ కలర్ వచ్చేసేయి. అలా చేయకండి, చేదొచ్చేస్తే బాగోవు. అందుకని ఇక సెకండ్ది అయితే ఇదండి, ఇలా పొడుగ్గా ఉంటుందన్నమాట, బ్లేడ్ లాగా. సో ఇలా పొడుగ్గానే పడుతుంది, రిబ్బన్ మోడల్ అంటారు కదా. సో రిబ్బన్ మోడల్లో పడుతుంది. ఇది సెకండ్ మౌల్డ్. సో ఇలా రకరకాలండి. అమెజాన్లో చూపించింది ఉంది కదండి 590, అది ఫస్ట్ పిక్ చూపించాను కదా. దానికైతే దగ్గర దగ్గర 15-20 షేప్స్ ఇచ్చాడండి. చాలా బాగుంటాయి. అలాంటివి తీసుకుంటే మీకు ఎన్ని ఇయర్స్ అయినా వస్తాయి. మంచి స్టీల్ అయితేనే ఉంటాయండి, లేదంటే బాగుండదు, ఇంకా పాడేయడమే. ఎందుకంటే అందులోంచి ఏదో సంథింగ్ పాడైపోయి రస్ట్ ఎత్తిపోయి అలా అవుతాయి మంచి స్టీల్ కాకపోతే. నా దాంతోనే అదే ఫేస్ చేస్తున్నాను ప్రాబ్లం. చూసారా ఇలా పొడుగ్గా వచ్చింది రిబ్బన్ లాగా. ఈ మోడల్ ఇలా వస్తుందన్నమాట, పొడుగ్గా రిబ్బన్ లాగా. సో దాన్ని మీరు వేయించుకొని కొంచెం ఎక్కువసేపు వేగుతుందండి, ఎందుకంటే బాగా థిక్గా ఉంది చూసారా. అందుకని ఇది టైం పడుతుంది వేగడానికి. సో ఇలా తిప్పి వేసి కొంచెం ఎక్కువసేపే వేగిందనమాట ఈ మోడల్ అయితే. కానీ కరకరలాడుతూ అయితే వచ్చింది, చాలా బాగుంది. డిఫరెంట్ షేప్స్ అయితే పిల్లలు ఏదో కొత్తగా ఏదో చేసామనుకుంటారు కదా, కానీ ఒకే రకపిండితో మనం ఎన్ని షేప్స్ అయినా చేసుకోవచ్చు. ఇదే మన ఈ మేకర్తో ఉన్న మనకు అడ్వాంటేజ్ అనమాట. అందుకే ఈ మురుకు మేకర్స్ కొనుక్కొని చేసుకుంటే బిగినర్స్ ఎవరైనా మీకు చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట, ఒకే షేప్ కాకుండా మల్టిపుల్ షేప్స్. ఇది స్టార్ అండి, స్టార్ కాబట్టి చూసారా ఎలా వస్తుందో. ఓపెన్ చేస్తుంటే ఒక రకమైన షేప్లో, స్టార్ షేప్లో. సో ఇది మీరు చక్కిలాలు అంటారు కదా, అలా రౌండ్గా మీరు ఇలా తిప్పుకొని అప్పుడు ఇలా వేసుకుంటే చక్కిలాలు అవుతుంది. లేదంటే పొడుగ్గానే కావాలి అనుకుంటే పొడుగ్గా కూడా వేసేసుకోవచ్చు. చక్కిలాల షేప్ కింద ముందు చేసుకొని ఒక్కొక్కటి వేసుకుంటే మనకి చక్కిలాలు తినే ఫీలింగ్ వస్తుంది. చూసారా ఇలా చక్కిలాల కింద వేసుకొని మనం ఏదైనా కవర్ మీద అప్పుడు నూనెలో వేయించుకొని వేసుకుంటే బాగుంటుంది. సో ఇలాగా నేను కొన్ని చక్కిలాలు వేసాను, కొన్ని పొడుగ్గానే వేసేసాను అనమాట. సో అలా కూడా వేసి ట్రై చేశాను. సో ఇది కూడా బాగానే వేగింది. మీకు తెలుస్తుంది అనమాట వేగుతున్నప్పుడు. ఆయిల్ ఇంకా శబ్దం చేయట్లేదు, ఆయిల్ అంటే ఇంకా వేగిపోయినట్టే. అది ఇంకా శబ్దం అవుతుంది అంటే ఇంకా వేగాలి అని. ఇది కొంచెం పెద్ద కన్నాలు ఉన్నదండి. ఫస్ట్ కారపూస కన్నాల కంటే కొంచెం పెద్ద కన్నాలు ఇచ్చారనమాట, కొంచెం పెద్దగా పడుతుంది పూస. సో దీన్ని కూడా సేమ్ అలాగే కొంచెం ఆయిల్ అది అప్లై చేసుకొని అప్పుడు పిండి పెడితే అంటుకోకుండా ఉంటుందండి. సో నాకు ఈ మేకర్ అంత బాగాలేదు, దీంతో కొంచెం కష్టం పడే నేను చేశాను. బట్ మీరు మాత్రం మంచి స్టీలే తీసుకొని చేయండి. బిగినర్స్ ఎవరైతే చూస్తున్నారో వీడియో, మీరు మాత్రం బెస్ట్ది అమెజాన్లోనో ఎక్కడైనా మంచి బ్రాండెడ్ తీసుకోండి. సో దట్ లైఫ్ లాంగ్ ఎక్కువ రోజులు మీకు అది దాని యూసేజ్ ఉంటుంది. సో ఇది చూసారా కొంచెం పొడుగ్గా పడుతుంది అది. సో ఇది ఒక థర్డ్ మోడల్ అనమాట, థర్డ్ షేప్. సో ఇలా పొడుగ్గా వస్తుంది. ఇంచుమించుగా కారపూస ఎలాగ సన్నగా ఉంటుంది, కొంచెం లావుగా వస్తుంది అనమాట. సో ఇది కూడా బాగా వేగిందండి. సో డిఫరెంట్ షేప్స్ కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారని అన్ని షేపులు నా దగ్గర ఉన్నవన్నీ కూడా చేసేసాను. ఒకటే పిండి మల్టిపుల్ షేప్స్లో మనం చేయగలుగుతున్నాము ఈ మేకర్ వల్ల. సో నేను కూడా ఆల్మోస్ట్ బిగినర్నేనండి. నాకు మన అమ్మ అత్తయ్య గారు వాళ్ళ దగ్గర ప్రెస్ మోడల్ ఉంటుంది కదా, నాకు ఎందుకో అది హార్డ్ అనిపిస్తుంది. సో ఇది లాస్ట్ మోడల్ అనమాట. ఇది చూసారా ಇಲ್ಲಿ 4 కట్స్ ఇచ్చాడు స్ట్రైట్గా, డిఫరెంట్ స్వస్తిక్ మోడల్లా ఉంటుందన్నమాట అది చూడడానికి. సో ఇది ఇన్ని కలర్ఫుల్గా ఇంతలా వస్తుంది, అది వేస్తే అది అలా వేగుతుంది. సో ఇదండి మొత్తానికి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.